ఇలా సిగ్గుసరం లేకుండా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన మీద గురించి మాట్లాడుతాను. అరే ఏదో వాళ్ళు మీకు నాకు అర్థం కానిది ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, జిల్లాకి ఏం తెచ్చిర్రో చెప్పండి. మేము తెచ్చినవి చెప్తున్నాం, ఎన్ని వేల కోట్లు తెచ్చినాం అనేది గర్వంగా చెప్తాను. ఇవాళ ఎయిర్పోర్ట్ కాడికి వెళ్ళి మొదలు పెడితే మీకు అందరికీ తెలుసు. ఇక అవి చెప్పి చెప్పి కూడా యాస్ట్ వస్తుంది. 2 రోజులు అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఓపెనింగ్ ఉన్నది. ఎయిర్పోర్ట్ది కూడా ప్రధానమంత్రిని పిలుచుకొని పెడతామని చెప్పినా కూడా గతంలో మేము గిన్ని చేసిన నాయన వరంగల్ జిల్లాకు మీరేం చేసిండ్రు? 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి ఇంకా ఈ గుండాయిజంతో కొనసాగించాలనుకుంటాను. బిడ్డ మేము అదే కనుక కొనసాగిస్తే ఎవ్వడి ఇళ్ళలో పండుకోడు బిడ్డ, నేను చెప్తాను. ఇవాళ నా కార్యకర్తల మీద కానీ ఎవరి మీద కానీ దాడి జరిగిందంటే బిడ్డ మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొస్తా ఒక్కొక్కరిని. వినయ్ భాస్కర్, నేను వానింటికి వీరింటికి పోను బిడ్డ, నీ ఇంటికే వస్తా, చక్కగా నీ ఇంటికే వస్తా. నా కార్యకర్త మీద ఎక్కడ ఎనుకుండి ఈ దొంగ నాటకాలు ఆడుకుంటా, ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటా, వానితోటి వీనితోటి గుండాయుధం వేసుకుంటా పోతే వాడో వీడో ఇంటే వినొచ్చు. కానీ నీకు రాజేందర్ రెడ్డి వినడు బిడ్డ, నువ్వు అనుకుంటాను. నీ బట్టలు ఇప్పి తీసుకపోతే నా పేరు రాజేందర్ రెడ్డి కాదు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు ఎట్లాగూ అభివృద్ధి చేయ చేత కాదు. హనుమకొండ జిల్లాని ఖతం చేసినావు, నియోజకవర్గాన్ని ఖతం చేసినావు. మేము జిల్లా డివిజన్ల వైజు